మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి ఎనిమి ప్రాపర్టీల గురించి 2017లో మన మోడీ ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మన దేశంలో తమ ఆస్తులను వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా మళ్ళీ మన ఎనిమి ప్రాపర్టీస్ కిందకే వస్తాయి, అంటే ప్రభుత్వం కిందకి వస్తాయన్నమాట. మీకు బాలీవుడ్ సినీ నటుడు తెలుసు కదా, ఎవరు సైఫ్ అలీ ఖాన్. వీళ్ళ పూర్వీకులు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను వదిలేసి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. సో ఆ ఆస్తులను వీళ్ళు స్వాధీనం చేసుకొని ఈ మా ఆస్తులు అని చెప్పేసి దాంట్లో వచ్చే ఆదాయం అంతా కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ కుటుంబమే ఇక్కడ దిగమిగుతా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఎనిమి ప్రాపర్టీస్ చట్టం ద్వారా ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకునేది. దీని మీద ఏం చేశారంటే మధ్యప్రదేశ్ హైకోర్టు వినాడు. అయితే హైకోర్టు దీని మీద తీర్పునిస్తా ఏమే ఈ మీ వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులేం కాదు, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కునేటటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి సింపుల్ గా ఒక తీర్పునిచ్చేసింది. అది కథ. ఈ దెబ్బతో సైఫ్ అలీ ఖాన్ కథం ఇంకా మ్యాటర్లే. 15,000 కోట్ల రూపాయల ఆస్తులు రోని కాసిని కాదు, మొత్తం అన్ని కూడా ప్రజలే. ఇప్పుడు ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఉండాలి. అది విషయం.